హలో ఎవ్రీవన్, హరే కృష్ణ. సో మీలో ఎంతోమంది డెస్టినీ బిలీవ్ చేస్తారో నాకు తెలీదు. ఐ బిలీవ్. అండ్ మనకి ఏదైనా రాసి పెట్టుండే కంపల్సరీ అది మన దగ్గరికి వస్తుంది, అసలు ఆపలేదు కానీ. అండ్ మన నుండి ఏదైనా వెళ్ళిపోవాలని రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అది కూడా మనం ఆపలేం. లెట్ మీ షో యూ విత్ ప్రూఫ్. ఓకే, మా మా ఇంట్లోకి నేను 2 ఫోటో ఫ్రేమ్స్ తీసుకుందాం అనుకున్నా. ఒకటి రాధాకృష్ణ అండ్ విష్ణుమూర్తి. బట్ మేము గృహప్రవేశం అయ్యే టైంకి మా ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. గృహప్రవేశం అయ్యాక 2 మంత్స్కి మా ఇల్లు కంప్లీట్ అయిందనమాట. నేను అప్పటికే యాడ్ టు కార్ట్ చేసి పెట్టా. అండ్ ఎంత సైజ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలని కూడా నేను యాడ్ టు కార్ట్ చేసుకొని పెట్టుకున్నా. బట్ అదే ఫోటో ఫ్రేమ్స్ సేమ్ అట్లాంటి మోడల్ మాకు గృహప్రవేశం రోజు యాజ్ ఎ గిఫ్ట్ వచ్చాయి. యూనో, అసలు మేము అది ఎక్స్పెక్ట్ చేయలేము. లెట్ మీ షో యూ. ఓకే, సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది. నేను ఇంతే సైజులో పెట్టాలని అనుకున్న ఆర్డర్. సో ఇది మా మమ్మీ ఫ్రెండ్స్ మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చారు గృహప్రవేశం రోజు. అండ్ రాధాకృష్ణది చూపిస్తా, ఎంత ప్రిట్టి ఉంది అస్సలు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దానిపైన స్టోన్ వర్క్ వచ్చింది, అసలు ఎంత బాగుందని చూపిస్తానని. సో ఇది చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ మై మమ్మీ ఫ్రెండ్స్ గిఫ్ట్. అండ్ ఇంకొక చూపిస్తా రాధాకృష్ణది, చాలా పెద్దగా ఉంది. దిస్ సైజ్, దిస్ మచ్ సైజ్. అండ్ అండ్ దిస్ ఈజ్ ఆల్ స్టోన్ వర్క్. ఓకే, ఇదంతా స్టోన్ వర్క్, ఇందులో గ్లాస్ ఏ లేదు అసలు. ఇదంతా స్టోన్ వర్క్. ఐ కెన్ షో యూ. ఇది మా డాడీ ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట. సీ, ఇంత పెద్ద సైజులో వచ్చింది. ఎంత ప్రిట్టి ఉన్నారు కదా ఇద్దరు. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. అసలు నేను ఆర్డర్ పెట్టుకున్నదామనుకున్న దానికన్నా ఇందులో ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అండ్ ఎంత క్యూట్ ఉన్నారు ఇద్దరు, రాధాకృష్ణ ఇద్దరు. చాలా అంటే చాలా నచ్చింది. మా డాడీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వస్తే అసలు ఇంత పెద్ద గిఫ్ట్ నాకేం తీసుకొని వచ్చినారు అనుకున్నాడు మా డాడీ. సో we both were very happy about this, and I will show you after installation.